ఓం నమో వెంకటేశాయ. మా భవితా ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో శ్రీమద్ భగవద్గీత 3వ అధ్యాయం కర్మయోగం నుంచి 21వ శ్లోకం నుండి 28వ శ్లోకం వరకు అర్థాలను తెలుసుకుందాం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ పరమాత్మనే నమః. యద్యదాచరతి శ్రేష్టః తత్తదేవేతరో జనః సయత్ ప్రమాణం కురుతే లోకస్తదను వర్తతే. అర్జున, సమాజంలో శ్రేష్ఠులైన వారు ఏం చేస్తారో దానినే ఇతరులు కూడా అనుకరిస్తారు. ఆ శ్రేష్ఠులు ఏ శాస్త్రాన్ని ప్రమాణంగా స్వీకరిస్తారో దానినే ఇతరులు కూడా అనుసరిస్తారు. కనుక నీలాంటి శ్రేష్ఠుడు కర్తవ్య నిర్వహణ విషయంలో జాగరూకుడే ఉండాలి. నమే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన నానవాప్తమవాప్తవ్యం వర్తయేవ చ కర్మణి. అర్జున, ఈ ముల్లోకాలలోనూ నాకు కర్తవ్యమైన కర్మ కానీ దాని చేత పొందవలసిన ఫలితం కానీ కొంచెం కూడా లేవు. పైగా నేను పొందని సుఖం అంటూ ఏదీ ముల్లోకాలలోనూ లేనే లేదు. అయినా కూడా నేను నిత్యము కర్మయోగ నిష్టలో ఉంటున్నాను. యది హ్యహం న వర్తేయ జాతు కర్మణ్యతంద్రితః మమ వర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వసః. అర్జున, నేను సోమరితనం లేకుండా ఎల్లప్పుడూ సత్కర్మాచరణ చేస్తూ ఉండకపోతే ఈ మానవులు నా మార్గాన్ని అనుసరించి సత్కర్మాచరణ మానివేస్తారు. ఉత్సీదేయురిమే లోకాః న కుర్యాం కర్మ చేదహం సంకరస్య చ కర్తాస్యాం ఉపహన్యామిమాః ప్రజాః. అర్జున, నేను సత్కర్మాచరణ చేయకుండా ఉండినట్లయితే నేను సమాజంలోని వ్యవస్థలకు సాంకర్యం కలిగించిన వారిని అవుతాను. దానివల్ల సమాజంలోని మానవులంతా నశించిపోతారు. ఆ విధంగా నేను ప్రజలను చెడగొట్టిన వాడిని అవుతాను. సక్తాః కర్మణ్య విద్వాంసః యథా కుర్వంతి భారత కుర్యాద్విద్వాంస్తథా సక్తః చికీర్షుర్లోక సంగ్రహం. అర్జున, జ్ఞానసిద్ధి లేని సామాన్య సంసారులు కర్మాచరణ ఎంత శ్రద్ధగా చేస్తారో అంత శ్రద్ధగాను ఫలితాసక్తి లేని జ్ఞానసిద్ధుడు కూడా సత్కర్మలను లోకోపకారం కోసం ఆచరిస్తూనే ఉండాలి. న బుద్ధిభేదం జనయేత్ అజ్ఞానాం కర్మ సంగినాం జోషయేత్ సర్వకర్మాణి విద్వాన్ యుక్త సమాచరన్. అజ్ఞానులై కామ్యకర్మలలో ఆసక్తి కలిగి ఉన్న సామాన్యుల యొక్క మనస్సులలో జ్ఞానసిద్ధుడైన వాడు గందరగోళం కలిగించకూడదు. అతడు నిష్కాముడై అన్ని పనులు చేస్తూ ఇతరుల చేత కూడా చేయించాలి. ప్రకృతే క్రియమాణాని గుణైః కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మా కర్తాహమితి మన్యతే. అర్జున, మూల ప్రకృతిలో ఉన్న త్రిగుణాలే అన్ని కర్మలను అన్ని విధాలా చేసుకుని పోతూ ఉంటే అహంకారం వల్ల వ్యామోహంలో పడిన మానవుడు తానే కర్తనని భావిస్తున్నాడు. తత్వవిత్తు మహాబాహో గుణకర్మ విభాగయోః గుణాగుణేషు వర్తంతే ఇతి మత్వా న సజ్జతే. అర్జున, త్రిగుణాల యొక్కయు కర్మల యొక్కయు విభాగాలను గుర్తించిన తత్వవేత్త మాత్రం త్రిగుణాలే ఇంద్రియాల రూపంగాను వాటిని ఆకర్షించే విషయాల రూపంగాను పరిణామం చెందుతున్నాయని, అందువల్ల ఇంద్రియ రూపంలో ఉన్న త్రిగుణాలు విషయ రూపంలో ఉన్న త్రిగుణాలతో వ్యవహారం చేసుకుంటున్నాయని గుర్తించి కర్మబంధంలో తగులుకోడు. ఇదండి ఈ వీడియోలో 21 నుంచి 28వ శ్లోకం వరకు అర్థాలను తెలుసుకుందాం. నెక్స్ట్ వీడియోలో మరికొన్ని శ్లోకాలను అర్థాలను తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.